నల్గొండ జిల్లా రెండచింతల మండలం పరిధిలోని తొమ్రుకోట గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం కిశోరి వికాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐసిడిఎస్ కరెంట్ రెండచింతల 2 సెక్టార్ సూపర్వైజర్ నాగమణి బాల్య వివాహాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. బాల్య వివాహాల వలన కలిగే దుష్పరిణామాల గురించి విద్యార్థినులకు వివరించారు. లింగ వివక్షను పారద్రోలేందుకు కృషి చేయాలన్నారు. బాల్య వివాహాలు జరుగుతున్నట్లు ఎవరి దృష్టికి వచ్చినా ఐసిడిఎస్ పోలీస్ రెవెన్యూ అధికారులతో పాటు ఇతర ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇవ్వాలని, తద్వారా బాల్య వివాహాలను అరికట్టడంలో భాగస్వాములవ్వాలని సూచించారు. రక్తహీనతను అధిగమించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విద్యార్థినులకు అవగాహన కల్పించారు. పాఠశాల ప్రాంగణంలో విద్యార్థినులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు, ఆరోగ్య సిబ్బందితో కలిసి మానవహారంగా ఏర్పడి బాల్య వివాహాలను నిర్మూలించడమని ప్రతిజ్ఞ చేశారు. మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనం జీవించే హక్కును కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, తల్లిదండ్రులే హక్కుని చంపేస్తున్నారు అనమాట. కాబట్టి మనకి జీవించే హక్కు ఉంది కాబట్టి అది ఇప్పుడు మనకి అబ్బాయి అమ్మాయి అనేది మనకి చట్టం ద్వారా అది తీసేసారు. ఎవరైనా సరే అబ్బాయి కానీ అమ్మాయి కానీ అనేది ఎక్కడ అది బయటికి చెప్పకూడదు. ఎవరైనా సరే కడుపులోనైనా జీవించి బయటికి రావాలి అనేది జీవించే హక్కు. బయటకు వచ్చిన తర్వాత కూడా చాలా మంది ఆడపిల్లలు, చిన్న చిన్న పిల్లల్ని నిర్లక్ష్యంగా వదిలేస్తూ ఉంటారు. ఆడపిల్లల్ని వాళ్ళే పెరుగుతారులే, వాళ్ళదేముంది, మన మగపిల్లల్ని జాబ్ చేసుకుంటే చాలు, అట్లా మన ఇంటి పరిసరాల్లోని, మన ఇంట్లోని, మన తల్లిదండ్రుల్లోని, మన తాతలు అమ్మమ్మల్లోని ఇలా వస్తూ ఉంటాయి. అట్లా అన్నప్పుడు మనం కూడా మనకి ఎక్కువగా ఫుడ్ అవసరం. జీవించాలంటే ఫుడ్ తినాలి కదా. మనకి సరైన ఫుడ్ పెట్టకపోతే మనకి ఏదైనా మంచిగా పెరుగుతామా? పెరగలేం కదా. కాబట్టి మాకు జీవించే హక్కు ఉంది కాబట్టి వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా సమానంగా చూడండి, మాకు సమానమైన ఫుడ్ పెట్టండి. ఆడపిల్లలు ఎప్పుడు కూడా తక్కువ ఫుడ్డే పెడతారు. ఎక్కువగా మనకి లేడీసే ఎక్కువ ఆకలితో ఉంటారనేది మనకి ఒక సైన్స్, మనకి ఒక దీనిలో తెలిసిపోయింది అనమాట. అందుకోసమని ఎక్కువగా మనకి ఏం చేయాలి, జీవించే హక్కు ఉంది కాబట్టి ఆ హక్కును గురించి మనము గట్టిగా మాట్లాడగలగాలి. తర్వాత విద్యా హక్కు. విద్యా హక్కు అంటే ఖచ్చితంగా మనం ఎంతవరకు చదువుకోగలిగితే అంతవరకు మన తల్లిదండ్రులు మనల్ని చదివిస్తారు. అది హక్కు, మన హక్కు. అది చదువుకునే హక్కు మనది. మన తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే 9వ తరగతి 10వ తరగతి వరకు బాగానే చదివిస్తారు. 10వ తరగతి అయిపోయిన తర్వాత మనకి ఒక మంచి సంబంధం వస్తే పెళ్లి చేసేస్తారు, చెప్పేస్తారు ముందే, బాగుంటుందమ్మా ఆ సంబంధం చేసుకోండి, మీకు చక్కగా కార్లు తిరుగుతారు, పెద్ద బంగ్లాలు ఉన్నాయి, చాలా ఆస్తుమంతులు, అది ఇదని చెప్పేసి తల్లిదండ్రులే మనల్ని మౌల్డ్ చేసి బాల్య వివాహం అనేది చేసేస్తారు. కానీ మనము ఇంకా అదేమంటే పక్క ఊర్లో ఉండొచ్చు, ఇంటర్మీడియట్, ఆ పక్క ఊరు దాకా నువ్వెందుకు వెళ్ళడము, బస్సుల్లో వెళ్లాల్సి వచ్చింది, లేదంటే ఆటోలో వెళ్ళాలి, దారిలో ఏదైనా జరగవచ్చు, ఆడపిల్లవు కదా, ఇలా మనల్ని చదువుకునే హక్కుని మన దగ్గర నుంచి లాగేసుకుంటున్నారు. కాబట్టి మీరు ధైర్యంగా చెప్పగలగాలి, అమ్మా నేను ఎంతవరకు చదువుకుంటానో అంతవరకు మీరు నన్ను చదివించండి, నేను చదువుకుంటాను, అది నా హక్కు అనేది తల్లిదండ్రులకు అర్థమయ్యేలాగా మీరే చెప్పాలి. ఇలా చెప్పకుండా తల్లిదండ్రులకు మీరు సరే అని చెప్పేసి అన్నారే అనుకోండి, మీకు వెంటనే వివాహం చేస్తారు. వివాహం చేస్తే ఎప్పుడైనా సరే బాల్య వివాహాలు అనేది ఎక్కువగా జరుగుతుంది 9th to 10th పిల్లల్లోనే, మీ ఫ్రెండ్స్లోనే. ఎందుకు, మాకు ఎప్పుడైనా మాకు అంగన్వాడీ కేంద్రంలో ఒక గర్భవతి నమోదు వచ్చింది అంటే టీనేజ్ గర్భవతులు సెంటర్కి వచ్చి ఒక ఊరిలో వచ్చి ఒక్కళ్ళన్నా వస్తున్నారు. టీనేజ్ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎందుకు వస్తున్నారు, బాల్య వివాహం వల్లే వస్తున్నారు. ఆ వివాహాలు కూడా మాకు తెలియకుండా మేము అప్పటికప్పుడు ఆపేసినా కానీ ఎక్కడో చేసుకుంటున్నారు. తీరా ప్రెగ్నెంట్ అయిన తర్వాత నమోదు కోసమని వస్తున్నారు. అలా వచ్చి అప్పుడు నమోదు చేసుకోమంటే మేము ఆ టీనేజ్ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎక్కువ అవుతున్నారు, మన బాల్య వివాహాలు ఎక్కడ ఆపుతున్నాము అనేది మన ప్రభుత్వం వాళ్ళు చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని ఇప్పుడు ఇది కిషోర్ వికాసం అనేది ప్రతి స్కూల్లోనూ ప్రతి అమ్మాయికి అవేర్నెస్ అనేది ఇప్పిస్తే ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ వివాహాన్ని వాళ్ళే ఆపుకునే ధైర్యం వస్తుంది అనే దానికోసమే కిషోర్ వికాసం అనేది ఈ ప్రోగ్రాం తీసుకురావడం జరిగింది మన ప్రభుత్వం వాళ్ళు. మీరు ఖచ్చితంగా బాల్య వివాహాన్ని అరికట్టాలి. దానికి మీకు నంబర్ కూడా ఒకటి ఉంది. మీకు ఇష్టం లేదనుకోండి, ఫస్ట్ మీరు ఎవరితో చెప్పించాలి, స్కూల్ టీచర్స్ ఉంటారు, స్కూల్ టీచర్స్ తోటి మాట్లాడించాలి, పేరెంట్స్తో. అమ్మ మీ పాప బాగా చదివిద్ది, ఈ అమ్మాయిని పెళ్లి చేయొద్దు, చక్కగా చదివించండి, తను ఫ్యూచర్లో ఒక మంచి భవిష్యత్తు, మంచిగా ఒక ఉద్యోగం తెచ్చుకొని తన కాళ్ళ మీద తను నిలబడగలుగుతుందని మీ టీచర్స్ అందరు కలిపి
మీ ఇంటికి వచ్చి మీ తల్లిదండ్రులతో మాట్లాడతారు. అప్పటికి వాళ్ళు ఒప్పుకోకపోతే ఊరు పెద్దలు ఉంటారు, మీకు తెలుసు కదా, ఊర్లో ఆ పెద్దల మాటలు వింటారు కొంతమంది తల్లిదండ్రులు. ఆ ఊరి పెద్దలతోటి కూడా మనం మాట్లాడించవచ్చు. మీ తాతయ్యను అంకులను సంబోధిస్తుంటారు. అంకుల్ నాకు ఇలా వివాహం చేయబోతున్నారు, నేను చదువుకోవాలనేది, మా అమ్మ వాళ్ళతో మాట్లాడండి అని చెప్పేసి వాళ్ళతోటి కూడా మాట్లాడించండి. అప్పటికి వినకపోతే కనుక మీరు ఇంకప్పుడు ఏం చేయాలి, 10, 9, 8 ఇలా ఈ సీక్వెన్స్ చూసుకొని ఆ నంబర్కి ఖచ్చితంగా మీరు ఫోన్ చేసి చెప్పొచ్చు. నాకు ఇలా ఇష్టం లేని వివాహం మా ఇంట్లో జరుగుతుంది, నాకు ఇష్టం లేదు, నాకు చదువుకోవడం అంటే ఇష్టము, నా హక్కుని వాళ్ళు హరించేసి నన్ను పెళ్లి చేయడానికి సిద్ధపడుతున్నారు, కాబట్టి నాకు మాత్రం చదువుకోవాలనేది, నాకు ఈ పెళ్లి వద్దు అనేది ఆ నంబర్కి కనుక మీ ఫ్రీ కాల్ ఎవరి ఫోన్లో నుంచి చేసినా కానీ ఎమ్మటే రెస్పాండ్ అవుతారు. ఇమ్మీడియట్గా వచ్చి మీ వివాహం అనేది ఆపేసి తిరిగి మిమ్మల్ని చదివించే పూచి కూడా గవర్నమెంట్ మన ప్రభుత్వం వాళ్ళే చేపడతారు. ఇది ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కళ్ళు గమనించండి. ఎవరు కూడా, ఎందుకంటే ఇప్పుడు మీలోనే ఎంతోమంది డాక్టర్స్ అవ్వచ్చు, లాయర్స్ అవ్వచ్చు, కలెక్టర్స్ అవ్వచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళొచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్కి వెళ్ళొచ్చు. ఎంతోమంది మీ ఫ్యూచర్ని మీరు చక్కగా ఒకటి లక్ష్యం పెట్టుకుంటారు కదా, నేను పెద్ద అయ్యాక ఈ విధంగా అయితే బాగుండు. ఎందుకంటే మోడల్గా మన ఇళ్లలోనూ లేకపోతే మన ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర చూసుకుంటాం, వాళ్ళు ఇంత చక్కగా కారులో వస్తున్నారు, చక్కగా డిగ్నిఫైడ్గా ఉంటున్నారు, ఇలా ఉండాలి నేను కూడా అని అంటే మనకేం కావాలి, ముఖ్యంగా విద్య అవసరం. విద్యతోనే ఏదైనా సాధించగలుగుతాం. అది లేకపోతే మనము దేనికి పనికిరాము. బాల్య వివాహం గురించి ఎందుకు చెప్తున్నారు అంటే మరి ముఖ్యంగా ఏదైనా సరే ఆ తల్లికి ఆ బిడ్డని పెంచే అంత మెచ్యూరిటీ ఉండదు కాబట్టి, ప్లస్ తన పొట్టలో ఉన్న గర్భసంచి ఉంటుంది కదా, ఆ గర్భసంచి కూడా ఒక బిడ్డని పెంచే అది ప్రత్యుత్పత్తి